హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో మనం ఇప్పటి వరకు పివోట్ పాయింట్ స్ట్రాటజీస్లో 5 స్ట్రాటజీస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇది 6th అండ్ 7th స్ట్రాటజీ, అంటే 2 స్ట్రాటజీస్ కలిపి ఒకే వీడియోలో చెప్పేయడం జరుగుతుంది. అంటే చాలామంది కంగారు పడుతున్నారు, సార్ స్ట్రాటజీస్ ఎప్పుడు వస్తాయండి అని. నాకు టైం ఉండకపోవడం వల్ల నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. సో ఈ వీడియోలో మీకు 6th స్ట్రాటజీ అండ్ 7th స్ట్రాటజీ ఈ 2 కలిపి ఒకే వీడియోలో వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న స్ట్రాటజీస్ అన్నీ కూడా ఓపెన్ క్యాండిల్, అంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ 5 minutes క్యాండిల్కి మనం దానికి సంబంధించిన ఎంట్రీ ఎలా తీసుకోవాలి అనేది మాట్లాడుకున్నాం. కానీ ఇదేంటంటేనండి, ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్కి సంబంధించి కాదు. మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ అంటే ఇది 6th స్ట్రాటజీ. యాక్చువల్గా ఇది 6th వన్, ఇది 7th వన్. 6th వన్ ఏంటండి, రెడ్ క్యాండిల్ రీట్రేస్మెంట్ స్ట్రాటజీ. అంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, దానికి రీట్రేస్మెంట్ కోసం వెళ్ళాలి. అది ఎంత వరకు ఎంత టైం తీసుకుంటుంది అనేది మనకి తెలియదు. సో రీట్రేస్మెంట్ కోసం వెళ్ళి దీని హైని ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు మనం రివర్స్ ట్రేడ్ తీసుకుంటాము. సో ఇది ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ మనకి ట్రేడ్ ఇస్తుంది. సో ఇమీడియట్గా ఫస్ట్ క్యాండిల్ లోలో, ఫస్ట్ క్యాండిల్ హాఫ్లో అలా తీసుకునే ట్రేడ్ కాదు. ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న 5 స్ట్రాటజీస్ కూడా మనకి మార్నింగ్ స్ట్రాటజీస్. అంటే మార్నింగ్ మనకి ఇమీడియట్గా మార్కెట్ ఓపెన్ అయిన వితిన్ 5 minutesలో మనం ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనే స్ట్రాటజీస్ ఈ 5 స్ట్రాటజీస్. కానీ ఇక్కడి నుంచి మీకు చెప్పబోయే స్ట్రాటజీస్ ఆఫ్టర్నూన్ స్ట్రాటజీస్. అంటే 1 to 2 hours అండి. మార్కెట్ ఓపెన్ అయిన 1 to 2 hours తర్వాత మనకు వచ్చే మనకి యాక్చువల్గా 6 hours మన ట్రేడింగ్ అవర్స్. ఇండియన్ స్టాక్ మార్కెట్లో మన ట్రేడింగ్ అవర్స్ వచ్చి 6 hours. ఓకే, సో మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు ఉంటుంది, అంతే కదండి. మనకి 6 ట్రేడింగ్ అవర్స్. ఈ 6 ట్రేడింగ్ అవర్స్లో మార్నింగ్కి సంబంధించిన 5 స్ట్రాటజీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసుకున్నాము. సో ఈ స్ట్రాటజీ నుంచి ఏముంటాయంటే, మార్నింగ్ తర్వాత అంటే మార్నింగ్ ఓపెన్ అయిన 1 to 2 hours తర్వాత మనం ఎటువంటి స్ట్రాటజీస్ని అప్లై చేయాలి. సో మీకు ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పా, మన స్ట్రాటజీస్ 5, 6, 4 ఇలా ఉంటాయండి. అంటే ఇవి మార్నింగ్ 5 స్ట్రాటజీస్, మార్నింగ్ తరువాత 1 to 2 hours తరువాత జరిగేవి 6 స్ట్రాటజీస్, ఈవినింగ్ స్ట్రాటజీస్ 4 స్ట్రాటజీస్. మొత్తం మనకి 15 స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, సో ఇందులో మనకి 5 స్ట్రాటజీస్ కంప్లీట్ అయిపోయాయి. ఇది 6th అండ్ 7th. ఇది 6th స్ట్రాటజీ, ఇది 7th స్ట్రాటజీ. ఓకే, సో వీటిని ఎలా చేయాలనేది చూద్దాము. మనకి ప్రతి స్ట్రాటజీకి కూడా మనకి రూల్స్ ఉంటాయండి. ఓకే, ఈ రూల్స్లో ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫస్ట్ 5 minutes క్యాండిల్, ఓపెనింగ్ క్యాండిల్ షుడ్ బి ఏ బిగ్ రెడ్ ఆర్ గ్రీన్ క్యాండిల్. ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది పెద్ద రెడ్ క్యాండిల్ ఉండాలి. చిన్న రెడ్ క్యాండిల్ ఉంటే సరిపోదు, పెద్ద రెడ్ క్యాండిల్ ఉండాలండి. చాలా చాలా పెద్ద రెడ్ క్యాండిల్ ఉండాలి. ఫస్ట్ రెడ్ క్యాండిల్ కానీ లేదా ఓపెనింగ్ లో గ్రీన్ క్యాండిల్ కానీ. ఫస్ట్ మనం 6th స్ట్రాటజీ గురించి మాట్లాడేసుకుందాము, తర్వాత 7th స్ట్రాటజీ గ్రీన్ క్యాండిల్ రీట్రేస్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ రెడ్ క్యాండిల్. ఇది ఫస్ట్ క్యాండిల్ పెద్ద రెడ్ క్యాండిల్ ఉండాలి. ఫస్ట్ క్యాండిల్ షుడ్ బి స్మాల్ విక్ అండ్ బిగ్ బాడీ. విక్ చూసారా, చాలా చిన్నది ఉందండి. విక్ చిన్నది ఉండాలి, బాడీ మాత్రం పెద్దది ఉండాలి. ఓకే, మస్ట్ అండ్ షుడ్ అండి, ఇది కంపల్సరీగా షుడ్ బి. ఓకే, సో థర్డ్ పాయింట్ వచ్చి, ఇఫ్ ఇట్ రివర్స్డ్ ఇమీడియట్లీ ఇట్స్ నాట్ ఏ వ్యాలిడేట్. యాక్చువల్గా ఇది కూడా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ పెద్ద రెడ్ క్యాండిల్ పడుతుంది, ఇమీడియట్గా దీన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా ఒక గ్రీన్ క్యాండిల్ పడిపోతుంది. సో ఇది మన సెటప్ కిందకి రాదు. అది రెడ్ క్యాండిల్ రీట్రేస్మెంట్ స్ట్రాటజీలోకి రాదు. అంటే ఇమీడియట్గా రివర్స్ అయిపోకూడదు. ఓకేనండి, అదేవిధంగా ఇక్కడ కూడా ఫస్ట్ క్యాండిల్ ఫస్ట్ పెద్ద గ్రీన్ క్యాండిల్ పడుతుంది, నెక్స్ట్ క్యాండిల్ సేమ్ సమానంగా ఒక రెడ్ క్యాండిల్ పడిపోయింది అనుకోండి, అది గ్రీన్ క్యాండిల్ రీట్రేస్మెంట్ స్ట్రాటజీలోకి రాదు. ఎప్పుడు కూడా రీట్రేస్మెంట్ అనేది మెల్లమెల్లగా జరుగుతూ ఉండాలంటే, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేసుకుని అది కొద్ది కొద్దిగా అక్యూములేట్ చేసుకుంటూ ఇంతవరకు హై వరకు వెళ్ళాలి. హైని ఎప్పుడైతే టచ్ అవుతుందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ కోసం ఎదురు చూస్తాము. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. అండ్ దీనికి పైన ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్కి పైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. మీరు ఎన్ని పాయింట్స్ అయినా పెట్టుకోవచ్చు, ఒక 20 points 30 points అనేది అప్ టు యువర్ చాయిస్. ఓకే, టార్గెట్ వచ్చి 1:2 అండి. కంపల్సరీగా 1:2 వస్తుంది ఇక్కడ. ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ టార్గెట్ ఏంటండి, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ ఫస్ట్ 5 minutes రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని లో అనేది మీ టార్గెట్. ఓకే,
నెక్స్ట్ 1:2 కానీ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టారనుకోండి, 60 పాయింట్స్ మీ టార్గెట్. ఓకే, సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ క్యాండిల్, ఓపెన్ క్యాండిల్ షుడ్ బి ఏ బిగ్ రెడ్ క్యాండిల్, స్మాల్ విక్ అండ్ బిగ్ బాడీ. చిన్న చిన్న విక్ ఉండాలి, బాడీ పెద్దది ఉండాలి. అండ్ రివర్స్డ్ ఇమీడియట్, ఇఫ్ ఇట్స్ రివర్స్డ్ ఇమీడియట్లీ ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్ అనమాట, అంటే వ్యాలిడ్ ప్యాటర్న్ కాదు. సో మనకి ఫోర్త్ పాయింట్ వచ్చి టేక్ ఏ ట్రేడ్ వెన్ ప్రైస్ రీట్రేస్ బ్యాక్ టు హై ఆర్ లో ఆఫ్ ద ఫస్ట్ 5 minutes క్యాండిల్. ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఏదైతే ఉందో దీని హైని జాయిగా అక్యూములేట్ చేసుకుంటూ కొద్దిగా ఎప్పుడైతే దీని హై దగ్గరికి, అంటే టచ్ అవ్వాలనే లేదండి, దీని హైనే కాదు బాడీనైనా సరే, ఈ రెండింటిలో ఎక్కడ టచ్ అయినా సరే మనం ఇక్కడ ట్రేడ్ తీసేసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. ఓకే, దీని హైలో, ఈ క్యాండిల్ కి హైలో నేను మోస్ట్ ప్రాబబ్లీ అయితే స్వింగ్ హై అండి. ఇక్కడ ఏదైతే స్వింగ్ ఉంటుందో, ఒక స్వింగ్ ఉంటుంది కదా ప్రీవియస్ డే స్వింగ్, ఆ స్వింగ్ హైలో స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది మీ స్టాప్ లాస్. స్టాప్ లాస్ ఎంతైతే పెట్టారో దానికి డబుల్, 1:2 మీ టార్గెట్. ఓకేనండి. సో హై ప్రాబబిలిటీ ట్రేడ్ ఇఫ్ ద రీట్రేస్ హ్యాపెన్స్ ఇన్ ఫస్ట్ 1 to 2 hours. చెప్పాను కదండి, ఒక 1 to 2 hours లో ఈ రీట్రేస్మెంట్ అనేది జరిగిపోతుంది. అలా జరిగితేనే హై ప్రాబబుల్ ట్రేడ్ కింద ఉంటుంది. లేదు ఇది ఇక్కడిక్కడ ఇలా తిరిగి ఇది ఎప్పుడో 2:33 ఆ టైంకి ఇది ఇక్కడ టచ్ అయింది అనుకోండి హైని, అది హై ప్రాబబిలిటీ ట్రేడ్ కింద రాదు. ఓకేనండి, ఆ ట్రేడ్ మనం తీసుకోకూడదు. అది కొద్దిగా వెళుతూ 1 to 2 hours లో, అంటే 2 గంటల్లో ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన 1 to 2 hours లో రీట్రేస్మెంట్ కి వెళ్ళి టచ్ అయితే రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎస్ఎల్ షుడ్ బి అబౌవ్ ద ప్రీవియస్ స్వింగ్. టార్గెట్ ఈజ్ ఫస్ట్ క్యాండిల్ ఆర్ 1:2 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎస్, మీకు ఆల్రెడీ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మోస్ట్ ప్రాబబ్లీ 1:2 తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు నేను ఈ 6th స్ట్రాటజీకి 7th స్ట్రాటజీకి క్లియర్ గా చెప్పేస్తాను, వినండి. ఒకసారి చెప్పిన తర్వాత మిమ్మల్ని చార్ట్ లోకి తీసుకెళ్లి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ క్యాండిల్ పెద్ద రెడ్ క్యాండిల్ అయి ఉండాలి, విక్ చిన్నది ఉండాలి, బాడీ పెద్దది ఉండాలి. ఓకే, బాడీ చాలా పెద్దదై ఉండాలి, ఐదర్ రెడ్ ఆర్ గ్రీన్. సో ఇది రెడ్ క్యాండిల్ వేసింది అంటే సిపిఆర్ కి కింద ఒక రెడ్ క్యాండిల్ వేసింది అంటే సిపిఆర్ అనేది జస్ట్ ఒక రెసిస్టెన్స్ కింద తీసుకుంటుంది అంతే తప్ప సిపిఆర్ లోనే ఓపెన్ అవ్వాలి అని లేదు. సిపిఆర్ కి కింద కూడా ఇక్కడ కూడా ఒక రెడ్ క్యాండిల్ వేయచ్చండి. పెద్ద రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి ఇక్కడ, ఇది కూడా మీకు వ్యాలిడే. సిపిఆర్ లోనే రెడ్ క్యాండిల్ వేయాలి అని లేదు. సిపిఆర్ లో వేస్తే కొంచెం హై ప్రాబబిలిటీ ఉంటుంది, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి. ఎందుకంటే ఇది డే హై ఉంటుంది ప్లస్ సిపిఆర్ ఉంటుంది, రెండు రెసిస్టెన్స్ కింద వర్క్ చేసి మార్కెట్ని కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తాయి. ఓకే, విక్ గురించి చెప్పాను, బాడీ గురించి చెప్పాను. ఇమీడియట్గా రివర్స్ అయిపోకూడదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది, ఇమీడియట్గా ఇక్కడి నుంచి ఒక రెడ్ క్యాండిల్ వెంటనే ఇమీడియట్గా గ్రీన్ క్యాండిల్ వేసేసింది అనుకోండి, ఇది వ్యాలిడ్ కాదు, ఇది రెడ్ క్యాండిల్ రీట్రేస్మెంట్ స్ట్రాటజీలోకి రాదు. ఓకేనండి, ఇమీడియట్గా రివర్స్ అవ్వకూడదు. ఇది 1 to 2 hours లోపు, 1 to 2 hours లోపులోనే, అంటే మనకి 9:15కి మార్కెట్ స్టార్ట్ అయితే 10:15 అండ్ 11:15 లోపు, 11:15 to 11:30 వేసుకోండి. 11:30 లోపు ఇది కంపల్సరీగా దీని హైని టచ్ చేయాలి, హైని కానీ బాడీని కానీ టచ్ చేయాలి ఈ 2 hours లోపు. ఓకే, 1 to 2 hours అని చెప్పాను కదండి, ఈ 2 hours లోపు ఇది దీని బాడీని కానీ హైని కానీ టచ్ చేసి ఒక రివర్సల్ క్యాండిల్ వేసినప్పుడు, యాక్చువల్గా ఒక రివర్సల్ క్యాండిల్ వేసినప్పుడు ఒక్కొక్కసారి జస్ట్ విక్ అక్కడ ఉంటుందండి, బాడీ సమానంగా వచ్చేస్తుంది, అంత రివర్సల్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి చాలా విపరీతమైన రివర్సల్స్ కూడా ఉంటూ ఉంటాయి, మీకు నేను చూపిస్తాను, ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఓకే, లేదు ఒకసారి జస్ట్ ఇలా ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. దీని హై కానీ లేదా ప్రీవియస్ స్వింగ్ ఉంటుంది కదా, అంటే ప్రీవియస్ డే స్వింగ్ హై ఉంటుంది కదా, ఆ స్వింగ్ హైలో కానీ మీ స్టాప్ లాస్ పెట్టుకోండి. సో టార్గెట్ అనేది ఫస్ట్ క్యాండిల్ యొక్క లో, మీ టార్గెట్ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో, ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి మీరు ఏదైతే స్టాప్ లాస్ పెట్టారో, ఇక్కడ ఒక 30 పాయింట్స్ 50 పాయింట్స్ 40 పాయింట్స్ పెడతారు కదా, ఈ స్టాప్ లాస్కి 1:2 మీ టార్గెట్, ఇది మీ ఎంట్రీ పాయింట్. సో 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే 60 పాయింట్స్ అనేది మీ టార్గెట్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గ్రీన్ క్యాండిల్ కూడా ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పెద్దదై ఉండాలి, విక్ చిన్నది ఉండాలి, బాడీ పెద్దదై ఉండాలి. సో ఇమీడియట్గా నెక్స్ట్, ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్ కదా,
ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. సో ఇమీడియట్గా సెకండ్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఇమీడియట్గా రెడ్ క్యాండిల్ సేమ్ ఇంతకింత రెడ్ క్యాండిల్ వేసేస్తే దీన్ని రీట్రేస్మెంట్ స్ట్రాటజీ కింద తీసుకోకూడదు. ఇది గ్రీన్ క్యాండిల్ రీట్రేస్మెంట్ కింద రాదు. ఓకే, ఎప్పుడండి 1 to 2 అవర్స్, మేబీ 1 అవర్లో రావచ్చు లేదా 2 అవర్స్లో కూడా రావచ్చు. సో 2 అవర్స్ దాటిపోయిన తర్వాత రీట్రేస్మెంట్కి వచ్చింది అంటే మాత్రం అది వ్యాలిడ్గా ఉండదు, అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ఓకే, సో 1 అవర్లో ఇక్కడ ఓపెన్ ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కొద్ది కొద్దిగా మార్కెట్ కిందకి పడుతూ ఎప్పుడైతే ఈ బాడీ టు విక్ని టచ్ చేయడానికి ట్రై చేస్తుందో, ఈ టచ్ చేసిన చోట ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసిందనుకోండి, సేమ్ ఇలాగే ఒక గ్రీన్ క్యాండిల్ వేసిందనుకోండి, ఈ క్యాండిల్లో మన ఎంట్రీ పాయింట్. ఓకే, ఈ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అంటే స్వింగ్ లో ఉంటుంది కదా, ఈ స్వింగ్ లో ఈజ్ యువర్ స్టాప్ లాస్. సో ఈ స్టాప్ లాస్ అనేది ఒక 30 పాయింట్స్ పెట్టారు. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 30 పాయింట్స్ ఉంది. మీ టార్గెట్ 60 పాయింట్స్ అన్న పెట్టుకోవచ్చు, అంటే 1:2 అండి, 1:2 అన్న పెట్టుకోవచ్చు. లేదా ఫస్ట్ క్యాండిల్ హై ఉంది కదా, ఈ ఫస్ట్ క్యాండిల్ హై అయినా మీ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. సో ఇంతవరకు మీకు ఫుల్ క్లారిటీతో అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చార్ట్లోకి తీసుకెళ్ళి చూపిస్తానండి. ఓకే, సో ఫస్ట్ మనం ఇది చూసినట్లయితే ఫస్ట్ క్యాండిల్ పెద్ద రెడ్ క్యాండిల్, దీనికి చూసారా విక్ అనేది చాలా చిన్నది ఉంది. సో ఫస్ట్ పెద్ద రెడ్ క్యాండిల్ ఇది ఇమీడియట్గా రివర్స్ అవ్వలేదు, చూసారా. ఇమీడియట్గా రివర్స్ అవ్వకుండా కొంతసేపు వెయిట్ చేసి, అంటే దాదాపుగా ఇక్కడ 45 మినిట్స్ టు 1 అవర్ తీసుకుందండి టైము. ఈ టైము తీసుకుని ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత డే హై ఏదైతే ఉందో డే హైని టచ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా రివర్స్ అయ్యింది. సో మనం ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాము స్వింగ్ హైలో, అంటే దిస్ ఇస్ యువర్ ఎంట్రీ పాయింట్ అండ్ దిస్ ఇస్ యువర్ స్టాప్ లాస్. అండ్ ఈ క్యాండిల్ లోలో కానీ, ఈ క్యాండిల్ లో ఉంది కదా, ఫస్ట్ క్యాండిల్ లో ఉంది కదండి, ఫస్ట్ క్యాండిల్ లో ఈజ్ యువర్ టార్గెట్. ఓకే, లేదా 1:2 కూడా, మీకు 1:2 కాదండి, ఇది యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 30 పాయింట్స్ ఉంటే ఇది దాదాపుగా 120 పైన ఇచ్చింది చూడండి. 1:3 కంటే ఎక్కువ ఇచ్చింది, ఇంతవరకు వచ్చిందండి. ఓకే, సో ఇది ఫస్ట్ 1 అవర్లో, అంటే మనకి ఫస్ట్ పారామీటర్ రెడ్ క్యాండిల్ అండ్ సెకండ్ పారామీటర్ స్లో అండ్ స్టడీగా వెళ్ళింది, ఇమ్మీడియట్గా రివర్స్ అయిపోకుండా స్లో అండ్ స్టడీగా వెళ్ళింది. అండ్ ఇక్కడ నుంచి రివర్స్ అయిన తర్వాత మనకి టార్గెట్ కూడా ఇచ్చింది. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ చూస్తే ఇది చూసారండి, ఇది సిపిఆర్కి సంబంధం లేకుండా ఓపెన్ అయింది. సిపిఆర్కి సంబంధం లేదు, సిపిఆర్కి సంబంధం లేకుండా ఓపెన్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ లోని, యాక్చువల్గా ఫస్ట్ క్యాండిల్ లోని ఇది పైకి టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కదా మనం అనుకున్న స్ట్రాటజీ ఏంటండి, ఫస్ట్ క్యాండిల్ లో నుంచి పైకి రావాలి. కానీ ఇది వచ్చిందా, రాలేదండి. అండ్ ఇది కూడా నాట్ వ్యాలిడే. ఇది యాక్చువల్గా హైని టచ్ చేసింది, కానీ ఎప్పుడు టచ్ చేసిందండి, 1 to 2 అవర్స్ కాదు, ఇది దాదాపుగా 2 o'clock 2:30 వరకు ఉంటుంది. ఇది 11:30 కల్లా మనకి ఇది ఎట్టి పరిస్థితుల్లో రీట్రేస్ అయి వెళ్ళిపోవాలి. ఇది చూడండి కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఇది 2 o'clock 2:30కి టచ్ అయింది ఇక్కడ. సో ఇది నాట్ వ్యాలిడ్, ఇలాంటివి తీసుకోకూడదు. ఓకేనండి, అంటే ఫస్ట్ది మీకు ఎలాంటిది తీసుకోవాలో చూపించాను, రెండవది ఎలాంటిది తీసుకోకూడదో చూపించాను, అది బేరిష్ సైడ్. ఇప్పుడు మనం బుల్లిష్ సైడ్ కూడా చూద్దాము. బుల్లిష్ సైడ్ చూస్తే యాక్చువల్గా ఇది చూడండి, సిపిఆర్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. ఓకే, పైకి వెళ్ళింది. రీట్రేస్మెంట్ కోసం వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఇది ఈ డే లోని టచ్ చేసిందో ఇక్కడ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది. డే లోని టచ్ చేసి, అంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లోని టచ్ చేసి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. ఈ గ్రీన్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు. మన స్టాప్ లాస్ ఎక్కడండి, స్వింగ్ లో. ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో ఈ స్వింగ్ లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. టార్గెట్ వచ్చి ఫస్ట్ క్యాండిల్, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉంది కదండి, ఫస్ట్ క్యాండిల్ హై లేదా 1:2, అంటే ఇది ఒక 50 పాయింట్స్ ఉందనుకోండి, ఒక 100 పాయింట్స్ మన టార్గెట్. ఇది మన ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 100 పాయింట్స్. ఇది హ్యాపీగా 1:2 కంటే ఎక్కువ ఇచ్చిందండి. మీరు ఇక్కడి నుంచి ఇంతవరకు ఏదైతే పెట్టుకుంటారో దీనికంటే 3 times ఇచ్చింది చూడండి. మార్కెట్ చాలా పైకి వెళ్ళింది, 1:3 కంటే కూడా ఎక్కువే ఇచ్చింది. ఓకేనండి, రెడ్ క్యాండిల్ రీట్రేస్మెంట్ అండ్ గ్రీన్ క్యాండిల్ రీట్రేస్మెంట్, ఇది 6th స్ట్రాటజీ అండ్ ఇది 7th స్ట్రాటజీ. ఇప్పటి వరకు మనకి 7 స్ట్రాటజీస్ కంప్లీట్ అయ్యాయి. సో నేను చెబుతున్న కంటెంట్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.